శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. సరే, ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో ఇప్పుడు నటీనటుల్లో గుర్తింపు పొందిన వాళ్ళని మనం స్టార్స్ గా ఎదిగిన వాళ్ళు చాలా మంది చెప్పుకుంటున్నాం, తప్పులేదు. కానీ గుర్తింపు పొందని వాళ్ళు కూడా ఉంటారుగా. అయ్యో, మరుగున చాలా మంది ఉంటారు. మన ప్రోగ్రామ్ ఉద్దేశం అది కదా. అదేనండి. ఇంచేతంటే అట్లా పరిచయం చేయాలి, ప్రజలకు పరిచయం చేయాలి. ఇంచేతంటే ఎవరెవరు ఉన్నారు ఇంతకు ముందు, పైగా ఈయనకో చాలా పిక్చర్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం కరెక్ట్. ఈ రోజు మనం చర్చించుకోబోయేది విలన్ క్యారెక్టర్లు చేసినటువంటి గోకిన్ రామారావు గారు. విలన్ క్యారెక్టర్ గోకిన్ రామారావు విలనే కాదండి, సాత్విక ప్యాటర్లు కూడా చేశాడు ఆయన. తక్కువ బొమ్మరిల్లి రాజాచంద్ర అనుకుంటున్నాం, రాజాచంద్ర డైరెక్ట్ చేసిన బొమ్మరిల్లి చిత్రంలో చాలా మంచి క్యారెక్టర్ చేశాడు. అదే అంటే ఇదే ఎక్కువ అనుకుంటా కదా, విలన్ రోల్స్ ఎక్కువ అనుకుంటా. విలన్ రోల్స్ ఎక్కువే, అదే అసలు విలన్ రోల్స్ ఎక్కువ. సరే, ఈయన ఈస్ట్ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో జన్మించాడు ఆయన. రంగయ్య చంద్రయ్య అచ్చయ్యమ్మ దంపతులకు పుట్టాడు ఈయన 1944లో. ఏమండి, పెద్ద ఆస్తిపాస్తులు బాగా ఉన్నాయి. పెద్ద లోగిలి ఈ ఇల్లు చూడాలంటే శివరంజని సినిమాలో మొత్తం మండువా లోగిలి ఇల్లు ఉంటుంది చూసారా. శివరంజని సినిమాలో పెద్ద ఇంట్లో షూట్ చేశారు గురుగారు. ఆ ఇల్లంతా అయిందే గోకిన్ రామారావు మొత్తం. అంటే పెద్ద ఒక అరెకరంలో కట్టారు ఇల్లు అంతా. అలాంటి ఇల్లు పుట్టుకతో కోటీశ్వరుడు అయితే వీళ్ళు మంచి పెద్ద కోటీశ్వరుడు, పెద్ద ఆస్తిపరుడు ఇచ్చేశారు. అందుకని కొంచెం ఆకతాకి తిరిగాడు ఆయన. నాటకాలు కూడా వేసేవాళ్ళు అక్కడ. ఇచ్చేదంటే ఈ అప్పట్లో నాటక కళ బాగా ఉండేది సార్ అందరూ. ఇచ్చేదంటే వీళ్ళు కాకపోయినా నాటకాలు వేసేవాళ్ళు, నాటకాల మీద బతికేవాళ్ళు కళాకారులు ఎప్పుడు కూడా ఇదివరకట్లో. దానికి అట్రాక్ట్ అయ్యేవాళ్ళు వీళ్ళు. మనం కూడా ఎందుకు వేయకూడదు, వెనక కూడా ఎందుకు నటించకూడదు, ఎందుకంటే ఆ స్టేజ్లో నటిస్తుంటే చప్పట్లు కొడుతూ ఉంటారు జనాలు. అందుకని వీళ్ళందరూ ఆ నాటకాల పట్ల దీని పట్ల అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. అంచేతే అందులో ఒక ఆవేశం, ఒక ఆనందం, ఒక కామెడీ చేసినప్పుడు హాస్యం, ఒక విలన్ చేసినప్పుడు క్రౌర్యం, ఆ చూపించడంలో ఆనందపడేవాళ్ళు అందరూ అప్పట్లో కళాకారులు. అంటే కళాకారుడుకున్న లక్షణం చెప్తున్నాం అప్పట్లో. అలాగే గోకిన్ రామారావు కూడా ఆయనకు అవసరం లేకపోయినా చదువు పట్ల ఇంట్రెస్ట్ లేకుండా అలాగా బలవంతంగా చదువుతూ స్కూల్కి వెళ్తూ 10th క్లాస్ వరకు లాగించేశాడు. 10th వరకు లాగించి మన ఈ నాటకాలు వేస్తాం, నటుగా ఇంట్రెస్ట్ చూపించేవాడు. నేను నటిస్తాను. ఒరే, మన ఫ్యామిలీ ఏమిటి, నిన్ను నాటకాలు అంటారా, అలా అనిపించుకోవడం మాకు ఇష్టం లేదురా, అని చేత నువ్వు నాటకాలు లేదురంటే దొంగతనంగా వేసేవాడు ఇది. దీంతో ఏం చేశారంటే చదువు అయిపోయింది, 10th క్లాస్ అయిపోయింది, డిగ్రీ ఇక కొంచెం నువ్వన్నా చదవరా, మా ఇంట్లో ఎవరో చదవలేదు అని మొరపెట్టుకున్నారు వాళ్ళు. అప్పుడు ప్రైవేట్గా కట్టాడు ఈయన. డిగ్రీ కట్టాడు. ఇంటర్వ్యూ అదంతా చేసి ప్రైవేట్గా చదివితే అబ్బే అస్సలు పరీక్షలు కూడా రాయలేదు అది. దాంతో ఇక నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోరా, ఏం చేస్తావో చేసుకో అని చెప్పి వాళ్ళు వదిలేశారు. ఏం లేదు నాన్న, నేను హైదరాబాద్ వెళ్ళి అక్కడ మనకు తెలిసిన ఉన్నారు, వ్యాపారం చేస్తాను అని చెప్పేసి, వ్యాపారం కోసం కాదు అతని ఐడియా. అక్కడికి వెళ్తే హైదరాబాద్లో బాగా నాటకాలు వేయచ్చు, స్టేజ్లు నాటకాలు బాగా ఉంటాయి, సంస్థలు ఉంటాయి, ఆ నాటక సంస్థల్లో చేసుకోవచ్చు అని చెప్పి హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ వచ్చి ఒక నాటక సంస్థ నాటకాల్లో వేస్తూ, ఫ్రెండ్స్ ఉన్నారు అందరూ నాటకాలు వేసేవాడు, ఆ నాటకాల్లో వేస్తూ తను ఒక సంస్థను నడిపించి నాటకాలు వేయించాడు మళ్ళీ హైదరాబాద్ వచ్చి, వ్యాపారం అని పేరు చెప్పి. అప్పుడు అది 1967-68 ప్రాంతం. అప్పట్లో తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు, భరద్వాజ్ గారి ఫాదరు బంగారు గాజులు అక్కినే నాగేశ్వరరావుతో సినిమా తీస్తుంటే ఇలా వేషాల కోసం తిరుగుతాడు కదా ఆయన, ఈ నాటకాలు వేస్తూ స్టూడియోలకు వెళ్ళటం ఇదంతా ఇది కదా. అప్పుడు అలా అడిగినప్పుడు ఈయన పర్సనాలిటీ బాగుంది, ఈయన బాగానే ఉన్నాడని చెప్పేసి ఒక డాక్టర్ వేషం ఇచ్చారు బంగారు గాజులో డాక్టర్ వేషం ఇచ్చిన తర్వాత ఆ 68 తర్వాత 69లో తెలంగాణ ఉద్యమం వచ్చేసింది. తెలంగాణ ఉద్యమం వస్తే హైదరాబాద్లో సెక్యూరిటీ లేకుండా పోయింది, సేఫ్టీ లేకుండా పోయింది. అప్పుడు
మన మదర్లాండ్ మెడ్రాస్కి వెళ్ళిపోయాడు. ఉమ్. సినిమాలకు అదే కదా మదర్లాండ్. అదే మెడ్రాస్ వచ్చేసాడు. మెడ్రాస్కి వచ్చిన తర్వాత ఇక అక్కడి నుంచి దొరికిన వేషం అన్నా వేయటం మొదలుపెట్టాడు ఆయన. అంటే ఇక ఒకసారి సినిమాల్లోకి వచ్చిన తర్వాత, సినిమాలో వేషం వేసిన తర్వాత, పైగా అందులో నాగేశ్వరరావు గారితో వేశాడు ఆయన. వేసిన తర్వాత ఇంకెలా వదులుకుంటాడు ఆయన? దాని మీద ఒక విపరీతమైన ఇష్టం పెంచుకున్నాడు ఆయన. నా కళాకారుడికి న్యాచురల్గా ఉంటుందండి అది. అంచేత డబ్బుకు లోటు లేదు, ఇంటి దగ్గర తెప్పించుకునేవాడు ఆయన. అయినప్పుడు మెడ్రాస్లో సెటిల్ అయిపోయాడు. వేసి వచ్చిన వేషం వల్ల వేయటం మొదలుపెట్టాడు ఆయన. ఇక అప్పట్లో మా గురుగారు దాసరి నారాయణరావు గారు ఎప్పుడు కూడా పెద్ద ఆర్టిస్టుల జోలికి వెళ్ళేవాళ్ళు కాదు. ఎస్వి రంగారావు గారు పెట్టుకోవాల్సిన క్యారెక్టర్ వస్తే ఇంకెవరినో కొత్త వాళ్ళు దొరుకుతారని చూసేవాడు ఆయన. అలాంటి టైంలో విలన్ కంటే అప్పుడు అంతా పెద్ద పెద్ద వాళ్ళనే చూసేవాళ్ళు కదా. అప్పుడు గోకిన్ రామారావు గారు దృష్టిలో పడ్డాడు, గురువుగారి దృష్టిలో పడ్డాడు ఆయన. అప్పుడు ఆయన 20 పాయింట్స్ ప్రోగ్రామ్ మీద ఇందిరాగాంధీ ఇది ఉంది కదా, దాని మీద ఓ మనిషి తిరుగు చూడు అనే సినిమా స్టార్ట్ చేశారు ఆయన. ఓ మనిషి తిరుగు చూడు, ఈశ్వరరావు, మోహన్ బాబు వీళ్ళు, అంటే గో బ్యాక్ టు విలేజెస్ అని. అంటే పట్టణాల మీద దీంతో ఆ కథ ఏంటంటే, పట్టణాల మీద మోజుతోటి కుర్రాళ్ళందరూ యూత్ అంతా అటు వచ్చేస్తున్నారు పట్టణాల సైడు, విలేజ్లు ఇదైపోతున్నాయి. గాంధీ గారేమో విలేజ్లు బాగుండాలి, విలేజ్లు గొప్పతనం గురించి చెప్పేవాడు అని చెప్పేసి గో బ్యాక్ టు విలేజెస్ అనే పాయింట్ ప్రోత్సహించాలని చెప్పేసి 20 పాయింట్ ప్రోగ్రామ్ పెట్టారు అప్పుడు ఇందిరాగాంధీ. ఆ కథ బేస్ మీద ఇచ్చేశారు. అది ఓ మనిషి తిరిగి సుమారుగా దాదాపుగా 70s. ఇప్పుడు కూడా అది 70s కాదు, 73 కాదు, 74, 75, ఇప్పుడు కూడా ఆ నేపథ్యం తీసుకోవచ్చు తెలుసు. అదే ప్రజెంట్ సిచ్యువేషన్ లో విలేజ్ లో ఎట్లున్నాయి పరిస్థితి ఏమండి, ఎంత మోసపోతారో సిటీకి వస్తే అమాయకులు వీళ్ళు. పైగా వీళ్ళు దౌర్జన్యాలు, ఊరు పెద్దతనం, ఇది ఊరు పెద్ద. తనకు అడ్డెవరైనా వస్తే వాళ్ళందరినీ నరికి పారేస్తారు ఆయన. సింబాలిక్ షాట్ తీశారు ఆయన. ఇప్పుడు ఎవరైనా తల నరకాలనుకోండి, ఈ కొబ్బరికాయలు బట్టి అలా నరికేట్టు సింబాలిక్ షాట్ తీశాడు గురువుగారు అప్పట్లో. ఆ సింబాలిక్ షాట్స్కి బాగా పేరు వచ్చింది. అలాగా ఈ ఊరి కామందు ఈయన గోకిన్ రామారావు గారు, పెద్ద విలను. ఈయనకి ఎదురు చెప్పడానికి ఎవరు లేదు. ఈయనకి ఈ డబ్బు అప్పు ఇచ్చాడు అనుకోండి, కొంత జీవితాంతం బానిసగా చేయాలి. ఇక్కడ మనకి గడీలు అంటారు దొరలు తెలంగాణలో, అక్కడేమో కామందులు. ఒక పెట్టుబడి పెడతారు, ఎంతో 1000 ఎంతో 500 ఇస్తారు వాళ్ళు. జీవితాంతం పాలేరుగా చేయాల్సింది అక్కడ. సో తండ్రి పాలేరుగా చేయాలి, కొడుకులు పాలేరుగా చేయాలి. ఇది కథ అంశం. దానికి ఆ కామంది అప్పు తీర్చేద్దామని కొడుకులు సిటీ వచ్చేస్తారు. అది కథ. ఏమండి, ఆ కథలో బ్రహ్మాండంగా చేశారు. ఇతను వాయిస్ ఒకటి చాలా బాగుంటుందండి, వాయిస్ ఒకటి చాలా బాగుంటుంది. ఆ తర్వాత దీని మీద కాన్ఫిడెన్స్ వచ్చేసి ఇంకా ఈ తర్వాత చిరంజీవి నటించిన పునాదిరాళ్ళలో చేశాడు ఆయన. బడాయి బసవయ్యలు చేరాడు. మంగమ్మ గారు మనవాళ్ళలో భానుమతి గారితో చేశాడు ఆయన. ఇలాంటి సినిమాలన్నీ చేశాడు ఆయన. ప్రేమ ఖైదీ మెయిన్ హీరోయిన్ ఫాదర్గా కూడా చేశాడు ఆయన. ఏమండి, ఇలా చేస్తుండగా ఈయనకి పునాదిరాళ్ళలో బెస్ట్ విలన్గా నంది అవార్డు వచ్చింది. నంది అవార్డు వచ్చిన ఆర్టిస్టు ఈయన. ఏమండి, ఆ తర్వాత గురువు గారు మన దాసం గోపాలకృష్ణ రాసిన చిల్లర కొట్టు చిట్టెమ్మ నాటకాన్ని, అంటే మాడాకి ఎంత పేరు వచ్చింది అప్పుడు, దాంట్లో మాడా క్యారెక్టర్ ఉంది, కొద్దిగా క్యారెక్టర్, బట్టల బంగారం అని ఈయన మాడా క్యారెక్టరు. ఇలాగా ఈ 4 క్యారెక్టర్స్ తోటి చిట్టెమ్మ మీద అందరూ లైన్ వేస్తూ ఉంటారు. వీళ్ళందరూ బట్టలు అమ్ముకునేవాడు ఒకడు, జీళ్ళు అమ్ముకునేవాడు, వీళ్ళు వేరే వ్యాపారం చేసేవాళ్ళు ఒకడు. అలాగా ఆయన భర్త కింద, జయచిత్ర భర్త కింద ఎస్వి రంగారావుని వేయాలి. అసలు ఎస్వి రంగారావు గారిని అన్నారు ఆయన, గురువుగారికి ఇష్టం లేదు, పెద్ద ఆర్టిస్ట్ నేను వేయను, క్యారెక్టర్ కనపడాలి నాకు, ఎస్వి రంగారావు గారు కనపడతారు. అది జీళ్ల సేత క్యారెక్టర్ అది. అంటే జయచిత్ర హస్బెండ్. అంటే అక్క చనిపోతే రెండో పెళ్లి చేసుకున్నాడు, చెల్లిని కూడా కట్టేసుకున్నాడు అతను. అది క్యారెక్టర్. అంచేత ఎస్వి రంగారావు వద్దనుకున్న ఆయన గోకిన్ రామారావు పెట్టి, గోకిన్ రామారావు హీరో ఆ సినిమాకి. జైళ్ళ సేత చేశారు, 225 days ఆడింది అది. జయచిత్ర యాక్సెప్ట్ చేయటం ఒక గొప్పతనం. అప్పుడంటే అప్పుడు గురువుగారు
పేరులో ఉన్నారు కాబట్టి జయచిత్ర యాక్సెప్ట్ చేసింది, లేకపోతే హీరోయిన్స్ ఎవరు యాక్సెప్ట్ చేయరు రైట్. అప్పట్లో. అంటే ఇవన్నీ విశేషాలు ఎందుకు చెప్తున్నానంటే, అంటే ఒక క్యారెక్టర్ మంచిది క్యారెక్టర్ వచ్చినప్పుడు ఒక మంచి దర్శకుడు డీల్ చేసే విధానం నచ్చినప్పుడు ఏ ఆర్టిస్ట్ అయినా ఇది చేస్తారంటానికి ఒక ఉదాహరణ ఇది ఏమండి. లేకపోతే చాలా మంచి పిక్చర్లు చాలామంది వదులుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాగే అది సూపర్ హిట్ అయింది. దాంట్లో మురళీమోహన్ దత్తుడు క్యారెక్టర్ వేశాడు. మురళీమోహన్ గారు కూడా ఉన్నారు, నిర్మలమ్మ వీళ్ళందరూ ఉన్నారు. ఆ సినిమా 225 days ఆడింది, సూపర్ హిట్ అయింది. అది అయిన తర్వాత ఇక వరుసగా రామానాయుడు గారి సినిమా, ఈ సినిమాలు వరుసగా సినిమాలు వేస్తూ దాదాపుగా 100 సినిమాలు వేశాడండి ఆయన. గురువుగారు యాక్ట్ చేసిన సూరిగాడు, కన్యాదానం ఇలాంటి సినిమాల్లో బాగుంటుంది. కన్యాదానంలో క్యారెక్టర్ ఏమండి, ఆయన వాయిస్ ఒకటి అడ్వాంటేజ్ అండి. ఏదైనా చేసేవాడు గెటప్ ఒకటి, హైట్ ఒకటి బాగా ఉంటాడు ఆయన ఏమండి. ఆ తర్వాత రావు గోపాలరావు గారు, కోట శ్రీనివాసరావు గారు ఎమర్జ్ అయిన తర్వాత ఇట్టటి వాళ్ళ గుర్తింపు తక్కువైంది. అప్పుడు ఎవరైనా ఒక కొత్త నీరు వచ్చినప్పుడు ఇది పోతాను, వాళ్ళ వాళ్ళ అదృష్టం కొద్దీ వాళ్ళ పాపులారిటీ ఎక్కువ వస్తుంది, ఇలాంటి వాళ్ళు గుర్తించరు అప్పుడు. అందుకని అప్పుడు గోకిన్ రామారావు వెనకబడిపోయాడు ఆయన. అలా చేస్తూ పోసాని కృష్ణమురళి సినిమా శ్రావణ మాసం అందరూ ఆర్టిస్ట్, ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు అందరినీ పెట్టి తీశాడు ఆయన, గుర్తుందో లేదు. అందులో ఒక పాత్ర వేశాడు, 2005 అది. ఆ పాత్రలో వేస్తూ జనవరి 3 సడన్గా నిద్రపోయి హార్ట్ అటాక్ వచ్చి నిద్రలోనే చనిపోయాడు ఆయన. ఎలాగా అంటే ఇక్కడ అనారోగ్యం ఏమీ లేదు, హ్యాపీగా అంటే ఓపెన్గా మాట్లాడేవాడు ఎక్కువ, కొంచెం అందరికీ హెల్పింగ్ నేచర్ ఎక్కువ గోకిన్ రామారావు గారికి. ఫ్యామిలీ అండి, ఆ ఫ్యామిలీ భార్య పిల్లలు ఉన్నారు. ఇక్కడే ఫ్లాట్, ఇక్కడ మన అశోక్ హోటల్ దగ్గర, అశోక్ హోటల్ ఫ్లాట్ దగ్గర ఉండేవాడు ఆయన ఏమండి. వాళ్ళ ఫ్యామిలీ పెద్దాపురం, పెద్ద ఇల్లు, పెద్ద ఆస్తి పనులు ఉన్నారు, మొత్తం ఉన్నారు, అంత హ్యాపీగానే ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు కాకినాడ వెళ్ళిపోయారు ఫ్యామిలీ మొత్తం, అదే పెద్దాపురం వెళ్ళిపోయారు ఇక్కడ వదిలేసి సొంత ప్లేట్. మాకు బాగా, నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేవాడిని, అంటే మా యూనిట్ సభ్యుడు కదా ఆయన. అందుచేత అందరితో మంచిగా ఉండేవాడు. కాకపోతే కొంచెం కరెక్ట్గా మాట్లాడేవాడు, ఏదైనా ఉంటే కొంచెం రఫ్గా మాట్లాడేవాడు, డీలింగ్ రఫ్గా ఉంటుంది వాయిస్ కొంచెం, అంతే తప్ప మనిషి మంచివాడే. అది గోకిన్ రామారావు గారి. అంచేత మరుగున పడ్డ ఇప్పుడు మనకి ఇది తృప్తి ఏంటంటే, ఇలాంటి వాళ్ళని కొంచెం మనం పరిచయం చేస్తే అప్పుడు మళ్ళీ గుర్తు చేసుకుంటారని చెప్పి మన తాపత్రయం, అంతకంటే ఏం లేదు.